గైస్, వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ సిరీస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఇది వచ్చేసి మా డే 2 రిలేటెడ్ వీడియో ఇన్ బ్యాంకాక్. మార్నింగ్ లేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినేసి ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేసిన వ్యాన్లో మేము సిటీ టూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ప్యాకేజ్లోనే ఈ సిటీ టూర్ ఇంక్లూడ్ అయ్యింది. ఎవరైనా వాళ్ళ ప్యాకేజ్లో ఫ్రీ డే అలా పెట్టుకుంటే బ్యాంకాక్లో ఈ సిటీ టూర్ని మీరు డైరెక్ట్గా అక్కడే బ్యాంకాక్లోనే షాప్స్కి వెళ్ళి సిటీ టూర్ మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళతో. చాలా షాప్స్ ఉంటాయి, స్ట్రీట్కి ఒక షాప్ ఉంటుంది. మీరు చూసి మీ అమౌంట్ బార్గెన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. మళ్ళీ వాళ్ళే మనకి పిక్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేస్తారు. మాకు ప్యాకేజ్ వాళ్ళు ఇచ్చిన వెహికల్లోనే గైడ్ కూడా వచ్చింది మాతో పాటు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి 15 minutes టైం ఇచ్చింది. ఇది వచ్చేసి మెడిటేషన్ హాల్ అనమాట, బుద్ధ టెంపుల్లో. నాకు టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. క్రౌడ్ తక్కువ ఉన్నారు, ప్రశాంతంగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి పిక్స్ దిగాం మంచిగా. మీకు ఎవరికైనా నా అవుట్ఫిట్ కానీ యాక్సెసరీస్ కానీ నచ్చితే కమెంట్ చేయండి, నేను దాని డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. ఈ ఫస్ట్ టెంపుల్ ఫినిష్ అయిపోయాక మేము సెకండ్ గోల్డెన్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాము. ఇదైతే ఆర్కిటెక్చర్ కానీ కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా బాగుండిందనమాట. చూడ్డానికి ఫీస్ట్ లాగా ఉండింది. ఈ టెంపుల్ కవర్ చేసుకున్న తర్వాత మేము జెమ్స్ గ్యాలరీకి వెళ్ళాము. జెమ్స్ గ్యాలరీ అంటే నేను ఫస్ట్ ఎడిబుల్ జెమ్స్ ఏమో లేదా లైక్ చాక్లెట్ ఫ్యాక్టరీ అట్లా జెమ్స్ అట్లా అనుకున్నాను. తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసింది జ్యువెలరీలో యూజ్ చేసే జెమ్స్ స్టోన్స్ అనమాట. ఇక్కడ మనకి వర్క్ షాప్ కూడా ఉంది బయటనే, మనం చూడ్డానికి ఎలా జ్యువెలరీ మేక్ చేస్తారు అనేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నింది. దాని తర్వాత లోపల వైడ్ వెరైటీ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి, డిజైనర్ పీసెస్ అన్నీ ఉన్నాయి. బట్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, సో తీయలేదు. అంతే గైస్.